అందరికి నమస్కారం. సో మన ట్రైలర్ లాంచ్ రోజే నేను ఉండాల్సింది. ఆ రోజు అవుట్ ఆఫ్ టౌన్ అవ్వడం వల్ల రీచ్ అవ్వలేకపోయాను. సో ముందు దానయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్. RRR తర్వాత మీ బ్యానర్ నుంచి రాబోతున్న ఈ సరిపోదా శనివారంలో తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్లో పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ దానయ్య గారు. ఎజ్జే సూర్య గురించి కొంచెం ఎక్కువ మాట్లాడాలి నేను, ఎందుకంటే ఈ మధ్య నాకు గేమ్ చేంజర్ షూటింగ్లో ఎప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాడు. గ్యాప్ వచ్చినప్పుడల్లా ఈ సినిమాలో సీన్స్ చెప్పడము, హీరోకి నానికి ఎజ్జే సూర్యకు జరిగే టిట్ ఫర్ టాట్, ఇద్దరు పోటాపోటీ చూస్తేనే అర్థమవుతుంది ట్రైలర్లో. నువ్వా నేనా అంటే నాని గారికి కూడా ఎజ్జే సూర్య గారు విలన్గా ఆపోజిట్లో దొరకడానికి భలే మజా వచ్చినట్టుంది, ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. సో ఎజ్జే సూర్య గారు థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి నాకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు. పోతే ఈ మధ్య ట్రైలర్ లాంచ్ అయినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆ రోజు బెంగళూరులో ఉన్నాను. అక్కడ ట్రైలర్ చూడగానే ముగ్గురికి ఫోన్ చేసేసా. ఒకటి దానయ్య గారికి థ్యాంక్స్ చెప్పడానికి, అండ్ నానికి కూడా అంతే చాలా బాగుందని చెప్పా. బట్ డైరెక్టర్ సర్ప్రైజ్ చేశాడు. ఈ ట్రైలర్ చూసినప్పుడు డైరెక్టర్తో ఎక్కువసేపు మాట్లాడాను. ఎందుకంటే ఆయన అంతకుముందు తీసిన సినిమాలు చూసాము, చాలా సాఫ్ట్గా పద్ధతిగా తీశాడు. ఈ సినిమాని తీసేశాడు. అంటే నాని గారికి ఒక ఎంసీఏ మేము చేసింది ఒక కమర్షియల్గా అప్పుడు పెద్ద హిట్, దాన్ని బీట్ చేసింది దసరా, మళ్ళీ దాన్ని బీట్ చేయబోతుంది సరిపోదా శనివారం అనేది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. సో నాని గారు అండ్ ఎజ్జే సూర్య అండ్ ట్రైలర్ ఈ మూడు ద్వారా నేను చెప్పగలుగుతున్నాను ఈ 29th నాని గారికి ఒక మళ్ళీ దసరాని బ్రేక్ చేసే సినిమా రాబోతుందని. ఆల్ ది బెస్ట్ నాని గారు. అండ్ సో ఈ 29th ప్రియాంక కానీ ఇంకా అదర్ ఆల్ ఆర్టిస్టులందరికీ ఆల్ ది బెస్ట్, అండ్ ఆల్ టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్. ఈజ్ గోయింగ్ టు బ్లాస్ట్ ఆన్ 29th. ఈ సినిమా మీకు హిట్ ఎంత అవసరమో మాకు సినిమా ఇండస్ట్రీకి కూడా అంతే అవసరం. కాబట్టి సినిమాని పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజుగారు ఒక్క డైలాగ్ లాస్ట్లో అదిరిపోయింది కదా, అది మీ మాటల్లో పోతారు మొత్తం పోతారు, ఏదో ఒక్కసారి చెప్పండి మీ స్టైల్లో. పోతాయి కలెక్షన్స్ అన్ని రికార్డ్స్ బ్రద్దలు చేసేస్తాయి, దసరాను కొట్టేస్తాయి. అదే ఫ్యాంటాస్టిక్. పోతారు కాదు, మా కలెక్షన్స్ కావాలి. అది సో కలెక్షన్స్ విధంగా మిగతా రావాలి. ఆల్ రైట్. సో ఇంకా దాన్ని కొంచెం రెనోవేట్ చేసి చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు.